ఈ రోజు నుండి నేను మన ఛానల్లో ఒక ప్రైవేట్ కిచెన్ ని బిల్డ్ చేయబోతున్నాను. అండ్ అది ఎలా చేస్తున్నా, ఎంత ఖర్చు అవుతుంది అన్ని మీకు క్లియర్ గా చూపిస్తా. మంచిగా డైట్ చేయాలంటే మనం స్పెషల్ గా కుక్ చేసుకోవాలి, కానీ ఇంట్లో అందరి కోసం కుక్ చేస్తారు. అలాంటి టైంలో మనం తక్కువ ఆయిల్ వేసి బాయిల్డ్ వెజ్జెస్ తో కుక్ చేసుకోవడం కుదరదు. సమ్ టైమ్స్ వాళ్ళు చేసిన ఫుడ్ మనం తినేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు పర్ఫెక్ట్ మీల్స్ తీసుకోవడం మనకి కుదరదు. సో అప్పుడే నాకంటూ ఒక ప్రైవేట్ కిచెన్ ఉంటే బాగుంటుందని అనిపించింది. మా ఇంటి మీద కొంత ప్లేస్ ఖాళీగా ఉండటం నోటీస్ చేశాను. సో అక్కడ ప్రైవేట్ కిచెన్ పెట్టాలన్న ఐడియా నాకు వచ్చింది. అందుకనే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో నాలాగే ఎవరికైనా ప్రైవేట్ కిచెన్ బిల్డ్ చేసుకోవాలనిపిస్తే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని దీన్ని ఒక సిరీస్ లా స్టార్ట్ చేశాను. అండ్ బడ్జెట్ లో చేస్తున్నాను కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా డీటెయిల్డ్ గా చూపిస్తాను. జస్ట్ ఇమాజిన్, మనకంటూ ప్రైవేట్ గా ఒక కిచెన్ ఉంటే ప్రశాంతంగా మన డైట్ మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ఏదోలా కష్టపడి మొత్తం ప్లేస్ అంతా క్లియర్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు ఎంత స్పేషియస్ గా కనిపిస్తుందో చూడండి. సో క్లీనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సైడ్ వాల్స్ కట్టి ఒక టేబుల్ అయితే పెట్టాలి కుకింగ్ కోసం. అది మీకు ఇంకొక వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు కామెంట్స్ లో సొల్యూషన్ కి ప్రాబ్లం కనిపెట్టే వాళ్ళు ఒకళ్ళు వచ్చి, బ్రో నాకు కుక్ చేయడం రాదు అని చెప్పొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, కుకింగ్ నేర్చుకోండి, మీ డైట్ మీల్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ లో కుకింగ్ చేయడం వచ్చేది కాదు. నేను నా డైట్ కోసం నేర్చుకున్నాను. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది. అండ్ మన డైట్ కోసం, మన మీల్స్ కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అండ్ డోంట్ వరీ, ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో నేనే చూపిస్తాను. అండ్ ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.